వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అమృత కలశంలో భాగంగా సంధ్యావందనానికి సంబంధించిన కొన్ని చక్కటి విషయములను మనం చెప్పుకుంటూ వస్తున్నాం. బ్రాహ్మణుడికి జన్మ చాలా ముఖ్యమైనది. తనకు భగవంతుడు ఇచ్చినటువంటి సహజ సిద్ధమైనటువంటి బ్రహ్మత్వమును కాపాడుకోవటానికి మన మహర్షులు పెట్టినటువంటి ఒక ప్రకృష్టమైనటువంటి నియమమే ఈ సంధ్యావందనం. ఎప్పుడైతే ఉపనయనం అవుతుందో, యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడో, ఇక్కడ యజ్ఞోపవీతం అనేటువంటి విషయం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం గత భాగంలో చెప్పుకున్నాం, ఉపనయన సమయము సంధ్యావందనం చేసేటువంటి యోగ్యత. ఇప్పుడు ఇక్కడ సంధ్యావందనం చెయ్యటానికి యోగ్యత వీడికి ఎప్పుడు వస్తుంది అంటే ఉపనయన సమయంలో వస్తుంది. ఇక్కడ ఉపనయన సమయంలో తండ్రి చక్కటి సుముహూర్తంలో పిల్లవాడికి ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం ఏమిటి? బ్రహ్మోపదేశం అన్నారు. అంటే నీవు పరబ్రహ్మను గూర్చినటువంటి అనుసంధానం, నీవు బ్రహ్మవు, బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. కాబట్టి ఆ బ్రహ్మమును ఎలా ఉపాసన చెయ్యాలి? ఇక్కడ కర్మ ఎందుకు చెయ్యాలి అన్నప్పుడు చిత్తశుద్ధి కోసమే కర్మ చేయటం. ప్రతి కర్మ యొక్క ప్రయోజనం ఏమిటి అంటే చిత్తమునకు పట్టిన మాలిన్యమును తొలగించటమే. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడికి సహజ సిద్ధమైనటువంటి బ్రహ్మత్వ జన్మ వచ్చిన తరువాత తనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మత్వమును కాపాడుకొని తాను చేసేటువంటి లోకోపకారమైనటువంటి ప్రతి పని చక్కగా విజయవంతం కావటానికి, లోకం కోసం తాను అహరహము ప్రార్థన చేసేటువంటి ఆ సమయం ఏదైతే ఉందో అది అందరికీ ఉపయోగపడి లోకమంతా కూడా చక్కగా ఉండాలి అనేటువంటి ఒక విశ్వజనీనమైనటువంటి భావన ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకే యజ్ఞోపవీతం ధరిస్తాడు. యజ్ఞోపవీతం అంటేనే మీకు చూడండి, యజ్ఞోపవీతం పరమం పవిత్రం, ఇది పరమ పవిత్రమైనటువంటిది. దాన్ని ధరించటం వల్ల ఒక శక్తి వస్తుంది. యజ్ఞోపవీతాన్ని ధరించిన తరువాతనే గాయత్రీ మంత్రోపదేశం చేసిన తరువాత వీడికి సంధ్యావందనం చేసేటువంటి యోగ్యత లభిస్తుంది. ఏ రోజున అయితే ఉపనయనమైందో ఆ రోజు నుండి ఇంకా అతడు సంధ్యావందనం ఆచరించాలి. ఇక్కడ మనం సంధ్య అనేటువంటి పదానికి ముందు అర్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమిటి సంధ్య? సంధ్యావందనం అనేటువంటి కర్మ మనం చేయచ్చే ముందు అసలు సంధ్య అనేటువంటి పదం, దాని యొక్క విశేషం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంధ్య, సం అంటే సమ్యక్, అంటే సమ్యక్ అంటే బాగుగా, ధ్యా అంటే ధ్యాయం యస్యాం ఇది సంధ్య, సమ్యక్ ధ్యాయంతి అస్యాం ఇది సంధ్య అని పెద్దలు చెప్పినటువంటి మాట. అంటే అహోరాత్రముల యొక్క సంధికాలమున, అహస్సు అంటే పగలు, రాత్రి అంటే సూర్యోదయము, సూర్యాస్తమయము, మధ్యాహ్నము, మనకు 24 గంటలు. ఈ 24 గంటల్లో ఏ సమయమును సంధ్యా సమయం అంటారు
ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సమ్యక్ ధ్యాయంతస్త్యస్యామితి అంటే దీని యందు బాగా ధ్యానించబడును, ధ్యానించేటువంటి సమయము అని, బాగా ధ్యానం చేసేటువంటి సమయము అని దీనికి మామూలుగా చెప్పుకునేటువంటి ఒక అర్థం. కాబట్టి అహోరాత్రముల యొక్క సంధికాలమున పరమాత్మను కూర్చి చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో ఆ ధ్యాన ప్రక్రియనే సంధ్య అన్నారు. గొప్ప అర్థం ఉంది దీంట్లో. ఇంకొక మాట కూడా చెప్పారు, సంధీయతే అహోరాత్రాభ్యాం ఇతివా సంధ్య. సంధీయతే అహోరాత్రాభ్యాం వా ఇతి సంధ్య అంటే అహోరాత్రములతో సంధింపబడేటువంటి సమయం ఏదైతే ఉన్నదో అది సంధ్యా సమయం. ఈ సంధ్యా సమయంలో మనస్సు, వాక్కు, అలాగే శరీరము, వీటిని ఏమంటారు అంటే మనోవాక్కాయ కర్మములు, అంటే త్రికరణములు అంటారు. ఈ త్రికరణములతో పరమాత్మను ధ్యానించేటువంటి సమయం ఇది సంధ్యా సమయంలో. వందనము అన్నారు. ఈ వందనము అంటే వందంతే స్తౌతీతి వందనం, స్తుతించతగినటువంటిది, స్తుతించుటయే వందనము అన్నారు. అనగా సంధ్యాకాలమున సంధ్యాదేవతకు నమస్కారం చేయటమే సంధ్యావందనము. అయితే ఇక్కడ కూడా ఈ సంధ్యావందనం అనేటువంటిది కేవలం బ్రాహ్మణులక, క్షత్రియులక, వైశ్యులక, ఇంకా మిగతా వర్ణముల వారిక అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు సంధ్య అందరికీ సంధ్యా సమయమే. మనకు పురాణాదుల్లో చెబుతారు, ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. ఈ సంధ్యా సమయాల్లో తినకూడదు, ఈ సంధ్యా సమయాల్లో భోజనాదులు చేయకూడదు, ఈ సంధ్యా సమయాల్లో ఎక్కువగా తిరగకూడదు, ఈ సంధ్యా సమయంలో మైథునాది కర్మలు చేయకూడదు. ఒకవేళ సంధ్యా సమయాల్లో చెయ్యకూడని పనులు చేస్తే ఏమవుతుందో భాగవతంలో 3వ స్కంధంలో దితికి కశ్యపుడికి జరిగినటువంటి సంవాదంలో ఒక చక్కటి కథ చెప్పబడ్డది. ఏషా సంధ్యా ఘోరతమా వేళ అంటాడు కశ్యపుడు దితితో. అమ్మా, ఇది సంధ్యా సమయం, ఈ సంధ్యా సమయంలో మనం మైథునాది కర్మ చెయ్యకూడదు అంటాడు. కానీ విధి లేక లొంగిపోతాడు. తత్ఫలితమే హిరణ్యాక్ష హిరణ్యకశిపుల యొక్క పుట్టుక. అంటే సమయం చూడండి, మన పెద్దలు ఏ సమయంలో ఏ పని చెయ్యాలి. కాబట్టి ఇక్కడ సంధ్యావందనం అనేటువంటి విషయం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందరూ తెలుసుకోదగినటువంటి విషయం ఏంటంటే ఈ సంధ్యా సమయంలో భోజనం చేయకూడదండి. సంధ్యా సమయంలో తినటం చాలా పెద్ద తప్పు. తినటానికి ఒక సమయం ఉంటుంది. కాబట్టి పొద్దున సంధ్యా సమయం, మధ్యాహ్న సంధ్యా సమయం, రాత్రి సంధ్యా సమయం, మనం ఇంకా దాని మీద విస్తృతంగా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ సంధ్యాదేవతకు నమస్కారం చెయ్యటం అంటే బ్రాహ్మణుడైతే, ఒకవేళ వైశ్యాదులకు కూడా క్షత్రియాదులకు కూడా ఉపనయనాదులు చెప్పబడ్డాయి. ఇక్కడ ఉపనయనాదులు చెప్పబడ్డప్పుడు వారు కూడా ఉపనయనం చేసుకుంటే కనుక వారు సంధ్యావందనం చేయవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో మిగతా వర్ణముల యందు మనం ఈ సంధ్యావందన ప్రక్రియను పెద్దగా మనం చూడటం లేదు. అలాగే వీరు సకాలంలో కూడా ఉపనయనాదులు చేసుకోవటం లేదు. అలంకారార్థం మాత్రమే ధరిస్తున్నారు యజ్ఞోపవీతములు తప్ప ఆ యజ్ఞోపవీత ధారణ వెనుక అసలు సిసలైనటువంటి ప్రయోజనం అనేటువంటిది ప్రస్తుత కాలంలో కనిపించటం లేదు. ఎందుకంటే తాత ముత్తాతల నుంచి ఆనువంశికంగా పరంపరగా ఇట్టి యజ్ఞోపవీతాన్ని ధరించేటువంటి ఒక సంస్కారాదులు కనుక ఆ వంశంలో ఉంటే వారికి యథోక్తమైనటువంటి సమయంలో ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇది అలంకారణార్థమే, అంటే అలంకారం కోసమే రేపు పెండ్లి అనంగా ఇవాళ యజ్ఞోపవీతం వెయ్యటం అనేటువంటి దానికి వరకు మాత్రం మిగిలిపోయింది. కానీ నిజానికి క్షత్రియుల్లో కానీ వైశ్యుల్లో కానీ సంధ్యావందనం చేసేటువంటి యోగ్యత ఉన్నటువంటి వారు చక్కగా వారి వారి సంప్రదాయాన్ని బట్టి వారి వారి ఆచార్య పురుషుల దగ్గర నేర్చుకున్నటువంటి
పురాణోక్తమైనటువంటి సంధ్యావందనాది ప్రక్రియను వారు ఆచరించడంలో దోషం లేదు. అయితే వేదోక్తమైనటువంటిది వేరు, పురాణోక్తమైనటువంటిది వేరు. మామూలుగా వేద మంత్రములు ఎవరి దగ్గర చెప్పవలను, వేద మంత్రములు ఎవరి దగ్గర చెప్పకూడదు. ఇక్కడ ఫలితం ఒక్కటే. ఇది చాలా జాగ్రత్తగా మనం శ్రవణం చేయవలసినటువంటి అంశం. ఫలితం ఒక్కటే, ప్రక్రియలో మార్పు అంతే. ఇప్పుడు పురాణం చెప్పినా, అలాగే వేదంలో ఉన్నటువంటి అర్థాన్ని విన్నా తాత్పర్యం ఒకటే అవుతుంది. అయితే పురాణములు చెప్పేటప్పుడు మిత్రత్వంగా చెప్తాయి, వేదము శాసిస్తుంది. కాబట్టి అధికారిత్వాన్ని బట్టి ఏది ఎక్కడ వినియోగించాలో మన పెద్దలు, మన మహర్షులు మనకు ప్రబోధం చేసుకున్నారు. అందువల్ల ఇక్కడ మరి మిగతా వారు ఏం చెయ్యాలి అంటే, సంధ్యా సమయంలో బయట తిరగకుండా ఇంట్లో కూర్చొని, స్త్రీలున్నారు ఈ సంధ్యావందన సమయంలో వారికి సంధ్య లేదు. ఎందుకంటే స్త్రీలకు ఉపనయనం లేదు కాబట్టి సంధ్య అనేటువంటిది వారికి లేదు. కానీ వారు సంధ్య ఏం చెయ్యాలి అంటే, వారు సంధ్యా సమయానికి ఇంట్లో పూజా గదిలో దీపారాధన చెయ్యాలి, దీపములు వెలిగించవలెను. కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రమైనటువంటి వస్త్రములతో సాయంకాల సంధ్యా సమయంలో, ప్రాతకాల సంధ్యా సమయంలో ఇల్లు చక్కగా తుడిచి కలాపు చల్లి ఇంట్లో దేవతా గదిలో దీపారాధన చేసి తులసికోట దగ్గర దీపం పెట్టి వారు ఆచరించేటువంటి విధానము వారు కాదు, అది కూడా ఒక రకమైనటువంటి దేవతా ఆరాధనే. మిగతా వర్ణములటువంటి వారు ఏం చెయ్యాలి, ఆ సమయంలో భగవత్ సన్నిధిలో కూర్చొని చక్కటి నామమును కానీ, భగవత్ ప్రీతికరమైనటువంటి స్తోత్రములను కానీ వారు జపించవచ్చు. తద్వారా దోషాదులన్నీ తొలగిపోతాయి. కాబట్టి వారి వారి యోగ్యతలను బట్టి వారు సంధ్యా సమయంలో దేవతా ప్రార్థనాదులు చెయ్యటానికి ఏమీ దోషాదులు లేవు. కాబట్టి లోకంలో సంధ్యావందనం ఎవరు ఆచరించవలను అంటే, ప్రకృతం మనం వివరించుకునేటువంటి సంధ్యావందనం పూర్తిగా వేదోక్తంగా ఉపనయనం చేయించబడ్డటువంటి విప్రులకు చెప్పుకున్నప్పటికీ, వారి వారి అర్హతలను బట్టి, వారి వారికి విధించబడినటువంటి ధర్మాదులను బట్టి ఎవరైనా సరే సంధ్యా సమయంలో దేవతారాధనము అంటే భోజనాదులు చెయ్యకుండగా, నిద్రపోకుండగా, ఇంట్లో వేరే వేరే కార్యక్రమములు చేయకుండగా ఆ సంధ్యా సమయంలో మన పురాణాదుల్లో ఏ కర్మలు చెప్పబడ్డాయో ఆ కర్మలు చెబితే కూడా అది కూడా ఒక రకమైనటువంటి సంధ్యావందనం అవుతుంది అని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏమిటి, సంధ్యావందనం అంటే వందంతే స్తౌతీతి వందనం, స్తుతించుట వందనము అనేది వందనము యొక్క శబ్దార్థం. ఇక్కడ స్తుతించుట, ఈ స్తుతి వేదపూర్వకంగా స్తుతి లేదా పురాణోక్తంగా స్తుతి. మిగతా వర్ణములటువంటి వారు ఏం చెయ్యాలి, చక్కగా కూర్చొని స్తోత్రపారాయణాదులు చెయ్యవచ్చు. ఏదైనా భగవత్ ప్రీతికరమైనటువంటి స్తోత్రములను వారు చేస్తే అది కూడా ఒక రకమైనటువంటి చక్కటి వందనం అవుతుంది. కాబట్టి సంధ్యావందనం ప్రతి ఒక్కరూ ఈ సమయంలో, సంధ్యా సమయంలో తప్పకుండా చెయ్యాలి. అందుకే పెద్దలు ఏమన్నారు అంటే, అహరహ సంధ్యాముపాసీత, అహరహ సంతతము సర్వకాలముల యందు ప్రతి ఒక్కరూ సంధ్యావందనం చెయ్యాలి. అందుకే మనకు శాస్త్రం అన్నది ఏమిటి అంటే, సంధ్యాముపాసితాయేతు సతతం సంయతవ్రతాః తే యాంతి నిర్గతా పాప బ్రహ్మలోకం అనామయం. చక్కటి మాట చెప్పింది. సంధ్యోపాసన వల్ల బ్రహ్మ సిద్ధిస్తుంది, బ్రహ్మోపాసన సిద్ధిస్తుంది అని ఈ పురాణం యొక్క వచనం. ఈ సంధ్యోపాసన వల్ల బ్రహ్మోపాసన సిద్ధిస్తుంది అని మనుస్మృతిలో చెప్పారు. సంధ్యాం ఉపాసిత ఏతు సతతం సంయత వ్రతాః తే యాంతి నిర్గతా పాపాః బ్రహ్మలోకం అనామయం అన్నారు. ఒక రకంగా చూస్తే ఈ సంధ్య అనేటువంటి కర్మ పాప పరిహార కర్మ అని కూడా చెప్పవచ్చండి. ఈ సంధ్యావందనం దీర్ఘకాలం ఆచరించటం ద్వారా ఋషులు, మహర్షులు దీర్ఘమైనటువంటి ఆయుర్దాయమును పొందారట. అందుకే దీనికి మనకు పురాణం చెప్పింది, ఋషయో
దీర్ఘసంధ్యత్వాత్ దీర్ఘమాయు అవాప్నుయు ప్రజ్ఞాం యశశ్చ కీర్తించ బ్రహ్మవర్చసమేవ చ. దేవి భాగవతం చెప్పినటువంటి మాట. ఋషయో దీర్ఘసంధ్యత్వాత్, మన మహర్షులు దీర్ఘకాలం సంధ్యోపాసన చెయ్యటం వల్ల, ప్రాణాయామ గాయత్రి మంత్ర జప అనుష్ఠానాదులు చెయ్యటం వల్ల చిరమైనటువంటి ఆయుర్దాయమును, చక్కనైనటువంటి విజ్ఞానమును, ప్రజ్ఞానమును, కీర్తిని, బ్రహ్మమేధస్సును, ఆయుష్యును, ఐశ్వర్యాదులను అచింత్యంగా పొందారు అనేటువంటి విషయం మనకు శాస్త్రాదుల్లో చెబుతున్నాయి. కాబట్టి ఇక్కడ సంధ్యావందనం అనేటువంటిది సకాల సంధ్యావందనం మరల మనం చెప్పుకోవాలి. సకాలమైనటువంటి సంధ్యావందనం, అకాల సంధ్యావందనం కాదు. ఇప్పుడు మనం సంధ్యావందనం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ చాలా చోట్ల సంధ్యాబంధనం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సంధ్యను బంధించడం ఎలా అనే విషయమే చాలామంది అవగతం చేసుకుంటున్నారు. కానీ సంధ్యను బంధించడం కాదు, సంధ్యావందనం మనం ఎలా చెయ్యాలో మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఇక్కడ సకాలంలో సంధ్య, ప్రతి నిత్యము సకాల సంధ్యావందనం చేయటం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి క్రియ అవుతుంది మన జీవితంలో. ఇక్కడ సకాలం అనేటువంటిది మనం ఎలా నిర్ధారణ చేసుకోవాలి? సకాల సంధ్యావందనం, అకాల సంధ్యావందనం. ఎందుకంటే చాలామంది ఇవాళ సకాల సంధ్యావందనాదులు చేయటం లేదు. అంటే ఇక్కడ చూడండి, మీరు కూడా సంధ్యా సమయం అనేటువంటిది మన పెద్దలు మనకు నిశ్చయం చేసి చెప్పారు. అహోరాత్రస్య యః సంధిః సూర్య నక్షత్ర వర్జితః సా చ సంధ్యా సమాఖ్యాత మునిభిః తత్వదర్శిభిః. చక్కటి మాట. అహోరాత్రస్య యః సంధిః, అహోరాత్రముల యొక్క సంధికాలం అంటే పగలు రాత్రి, రాత్రి పగలు, వీటి యొక్క సంధికాలము. సూర్య నక్షత్రవర్జితః సా చ సంధ్యా సమాఖ్యాత మునిభిః తత్వదర్శిభిః. అది తత్వవేత్తలైనటువంటి మునుల చేత నిశ్చయం చేయబడ్డది, అది సంధ్యా సమయము అని దేవీ భాగవతము. అంటే సూర్యోదయమునకు ముందు నక్షత్రములతో కూడినటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రాతఃసంధ్యా సమయము. మీరు రోజు పంచాంగం తెరిచి చూస్తే పంచాంగంలో సూర్యోదయం ఉంటుంది, సూర్యాస్తమయం ఉంటుందండి. ప్రతి వారికి తెలుస్తుంది. ప్రతిరోజు మనకు సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుందో మన పంచాంగములలో మనం చూసి తెలుసుకోవచ్చు. ప్రాతఃసంధ్యా వందనం చేసేటప్పుడు ఇవాళ సూర్యుడు ఎన్ని గంటలకు ఉదయిస్తున్నాడు అంటే 6 గంటల 10 నిమిషములకు, 6 గంటల 5 నిమిషములకు, 5 గంటల 55 నిమిషములకు ఈ సమయం మారుతూ ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి కొద్దిగా మార్పు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సూర్యోదయానికి ముందు నక్షత్రములు ఉన్నటువంటి సమయంలో ఇది ప్రాతఃసంధ్య. నడివింట సూర్యుడు ఉన్నప్పుడు మాధ్యాహ్నిక సంధ్య, సూర్యుడు ఉన్నప్పుడు సాయం సంధ్య. ఇది మనకు లెక్క. ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. నక్షత్రములు ఉండాలి పొద్దున చేసేటప్పుడు, కనిపించాలి నక్షత్రములు. అంటే ఇంకా సూర్యోదయం కాకముందు ప్రాతఃసంధ్య, అది సంధికాలం. నడిమింట సూర్యుడు అంటే మిట్ట మధ్యాహ్నం. మనకు పూర్వకాలంలో ఇండ్లల్లో సూర్యుడు పడేవాడండి. ఇప్పుడు మా ధర్మపురి లాంటి గృహాల్లో మండువా ఇండ్లు ఉండేవి. ఈ మండువా ఇండ్లల్లో ఏమిటంటే మధ్యలో బ్రహ్మస్థానం ఉంటుంది. ఈ బ్రహ్మస్థానంలో ఏమిటి అంటే సరిగ్గా సూర్యకిరణం పడుతుంది. అందుకే పూర్వకాలంలో ఇండ్లల్లో గడియారాలు ఎక్కడున్నాయి? అసలు గడియారాలు లేనటువంటి సమయంలో కూడా మా తాతయ్యలు కానీ వీరంతా సంధ్యావందనాదులు ఎలా చేశారు అంటే పొద్దున గోదావరికి వెళ్ళేవారు. గోదావరి నది తీరంలో ఉండేవి కదా. గోదావరికి వెళ్ళి పొద్దున్నే నక్షత్రాలు ఉన్నప్పుడు గోదావరికి వెళ్ళి ఆ తూర్పున సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో చక్కగా అర్ఘ్యప్రదానం చేసేటువంటి వారు.
ఇంటికి వచ్చి మాధ్యాహ్నిక సంధ్య ఎప్పుడు అంటే సరిగ్గా బ్రహ్మరంధ్రంలో బ్రహ్మస్థానంలో సూర్యుడు పడేవాడు మధ్యాహ్నం. మధ్యాహ్న సంధ్యా సమయమైంది. ఇక సాయంకాలం సంధ్య ఎలా వస్తుంది అంటే సాయంకాల సంధ్యావందన సమయము సూర్యుడు ఉన్నప్పుడే, అంటే ఇక్కడ చీకటి పట్టప్పుడు కాదు. అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత సాయం సంధ్య చేయకూడదు, అక్కడ సూర్యుడు ఉన్నప్పుడే అని చెప్పారు. కాబట్టి ఇలా మన పెద్దలు మనకు కొన్ని నిర్ణయాలు చేసి పెట్టారు. దీన్నే దేవీ భాగవతంలో సంధ్యావందన ప్రకరణంలో చక్కగా చెబుతూ ప్రాతఃసంధ్యాం స నక్షత్రాం మధ్యాహ్నే మధ్యభాస్కరాత్ స సూర్యాం పశ్చిమాం సంధ్యాం తిస్రః సంధ్యా ఉపాసతే. దేవి భాగవత పురాణం. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినటువంటి అంశమే శ్లోక రూపంలో మీకు చెప్పాను. ప్రాతఃసంధ్యాం స నక్షత్రాం, నక్షత్రములతో ఉన్నప్పుడు ప్రాతకాల సంధ్యావందనం. మధ్యాహ్నే మధ్యభాస్కరాత్, సూర్యుడు నెత్తి మీద ఉన్నప్పుడు మధ్యభాస్కరుడు ఉన్నప్పుడు మధ్యలో చేయటం. ససూర్యాం పశ్చిమాం సంధ్యాం, సూర్యుడు ఉన్నప్పుడు పశ్చిమ సంధ్య. తిస్రః సంధ్యా ఉపాసతే. అందుకే దీనికే చెప్పారు ఉత్తమా తారకోపేత మధ్యమా లుప్తతారక అథమా సూర్య సహిత ప్రాతఃసంధ్యా త్రిధామత. ఉత్తమా తారకోపేత, ఉత్తమా తారకోపేత అంటే నక్షత్రములు ఉన్నప్పుడు పొద్దున ప్రాతకాల సంధ్యావందనం చేయటం. మధ్యమా లుప్తతారక, ఇక్కడ ఉత్తమము మధ్యమము అధమము అన్నారు. తారకలు పోయిన తర్వాత చేసేటువంటిది మధ్యాహ్నము. అధమా సూర్య సహిత. ఇక చివరికి ఏమిటి అంటే సూర్యుడు వచ్చిన తర్వాత ప్రాతకాల సంధ్యావందనం చేయడం. ప్రాతఃసంధ్యా త్రిధామత అన్నారు. ప్రాతఃసంధ్యావందనం ఎప్పుడు చెయ్యాలి? ఉత్తమం అన్నప్పుడు నక్షత్రాలు ఉన్నప్పుడు చేయటం, నక్షత్రాలు పోయిన తర్వాత చేయడం అనేటువంటిది మధ్యమం. ఇక సూర్యుడు వచ్చిన తర్వాత చేయటం అనేటువంటిది ఇది అధమము అన్నారు. ఇది ప్రాతఃసంధ్య 3 రకాలుగా ఉంటుంది అని చెప్పారు. అంటే సూర్యోదయానికి సూర్య అస్తమయమునకు పిమ్మట 1 గంట 15 నిమిషాల వరకు సంధ్యావందనం చేసేటువంటి అధికారం ఉన్నది. ఒకవేళ సకాలంలో సంధ్యావందనం చెయ్యకపోతే ఏమిటి అంటే దానికి మరల ప్రాయశ్చిత్త అర్ఘ్యప్రదానం ఉన్నది, అంటే పెనాల్టీ అర్ఘ్యం ఉన్నది. సకాలంలో సంధ్యావందనం చేస్తే దాని యొక్క ఫలితం ఏమిటి? పెనాల్టీ అర్ఘ్యంతో సంధ్యావందనం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటి? వీటికి సంబంధించినటువంటి వివరములు, సంధ్యావందనానికి సంబంధమైనటువంటి ఉపాసనా పద్ధతులు, వీటి మీద తరువాయి భాగంలో మనం విపులంగా మాట్లాడుకుందాము. సర్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణారవిందార్పణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావన అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు.